ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలా డేంజరస్ రైడ్స్ కాకుండా టాయ్ హార్స్తో ఉండే సింపుల్ రైడ్స్ ఉంటాయి కదా, అవి చాలు పిల్లలకి. రాథోడ్ సార్, పార్క్లో అలాంటివి ఎక్కడున్నాయో చూసి పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళు. ఏమైంది, అందరూ సైలెంట్గా ఉన్నారు? ఏంటండి మీరు అడ్వెంచర్స్ రేస్ కోర్స్కి వచ్చి మీరు ఇప్పుడు వద్దంటే ఎలాగా? అయినా మీకు భయమైతే పిల్లలు ఎందుకు ఆపుతున్నారు? అనామిక గారు, మీరేంటి మా అన్నయ్యతో అంత గట్టిగా మాట్లాడుతున్నారు? అంటే అది పిల్లలు బాధపడుతున్నారని అలా అనేసాను. సారీ సార్. పిల్లలు ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ఎక్కుతారండి ఇలాంటివన్నీ? సార్, పిల్లలతో నేను ఉంటాను సార్, నేను చూసుకుంటానుగా. ప్లీజ్ అండి. సరే. పదండి పిల్లలు, పదండి. వినోద్ పిల్లల్ని రాథోడ్ తీసుకెళ్ళిపోయాడు కదా, అటు అనామిక్ గారేమో ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తున్నారు. నాకు ఈ రైడ్ అంటే చాలా భయం. మీరు నాకు కంపెనీ ఇస్తారా? సరే పదండి. ఏమండి, నా కాలు బాలేదు కదా, నేను కూడా రైడ్కి వెళ్తాను. నన్ను కొంచెం అక్కడి దాకొచ్చి కూర్చోబెట్టరా? సరే పద. మనోహరి గారు, మీ జంటే ఉన్నారు, వెళ్ళెక్కండి. ఏ జంటేంటి? అదే మీ ఇద్దరు మిగిలారు కదా, అందుకే అలా అన్నానండి. అయినా మీరు ప్రతిదానికి ఇలా రియాక్ట్ అయితే ఎలా చెప్పండి? వెళ్ళెక్కండి, రైడ్ బాగుంటుందట. నేను రైడ్ అంటూ చేస్తే అది అమర్తో మాత్రమే చేస్తాను. మూతిపళ్ళు రాలుతాయి మనోహర్ గారు. ఏమన్నావు? ఆహా, అదే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతే మూతిపళ్ళు రాలుతాయి అంటున్నానండి. అయినా మీకు తగిన జోడీతో మిమ్మల్ని నేను సెట్ చేస్తాను కదా. అమ్మో, పద వెళ్దాం, పదండి. జాగ్రత్త. ఏమండి, మీరు కూడా రావచ్చు కదండి. ప్లీజ్. భాగి, పిల్లలంతా ఓకే ఓకే. ఏమండి ఏమండి, మీరు కూడా ఇక్కడే కూర్చోండి, నాకు చాలా భయం అండి. అమ్మో, నాకు భయం వేస్తుందండి, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుందండి. హే లూస్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓ అయ్యో అయ్యో, ఏమండి స్టార్ట్ అయిపోయిందండి. అయ్యో, భయం వేస్తుందండి.
జాగ్రత్త. పిల్లలు పైకి లేవద్దు. అంజు కూర్చోరా, పైకి లేవద్దు. రణ్వీర్, ఇప్పుడు అంజలిని నువ్వెలా కిడ్నాప్ చేస్తావు? అది కుదరని పని, కానీ ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం అవసరం లేదు. యాక్చువల్గా అమర్ నన్ను చూడటం మన మంచిగా జరిగింది. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు అమర్తో వెళ్తే అంజలిని ఎవరు కిడ్నాప్ చేస్తారో? నా మనుషులు చేస్తారు. అటు చూడు. నేను అమర్తో ఉన్నప్పుడే అంజలి మిస్ అయితే నా మీద అనుమానం వచ్చే ఛాన్స్ లేదు మనోహరి. అమర్ అంజలి కోసం హైదరాబాద్ అంతా వెతుకుతూ ఉంటే నేను అంజలిని తీసుకుని కోల్కతా వెళ్ళిపోతా. పిల్లల్ని చూసుకోవడానికి రాథోడు అనామిక ఉన్నారు కదా, మీరు నా గురించి ఆలోచించండి. నాకెవరైనా గాని అన్నయ్య పిల్లల తర్వాత చిత్ర. వాళ్ళంటే నాకు ప్రాణం. కమాన్ అండి, ఎంజాయ్ చేయండి. అంజు పాప, నీకేం చెప్పాను? పైకి లేవద్దని చెప్పానా? ఏంటి బాబాయ్, నువ్వు కూడా డాడీ లాగా బోరింగ్ గా మాట్లాడుతున్నావు. నేను బాబాయ్ డాడీ వినేసారా? వినేశారు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఏదో ఒకటి కవర్ చేయవా? నా వల్ల కదే బాబు. డాడ్ సారీ డాడ్, ఏదో అలా అనేసాను. అంటే రైట్ చేసిన హ్యాపీనెస్ లో